వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. చిన్న కార్యకర్త నుంచి యూత్ కాంగ్రెస్లో కావచ్చు, ఎన్ఎస్ఏలో ఈరోజు వైస్ ప్రెసిడెంట్ వరకు రావడం అనేది జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. తండ్రి గారు మా తాతగారి నుంచి కూడా రాజకీయ నేపథ్యం అనేది మా కుటుంబంలో ఉంది. పాలమూరు టచ్ చేసి మొదటి సర్వే అలంపూర్ సంపత్ గారు గెలుస్తారని చెప్పేసి అన్నారు. అట్లాంటిది ఓడిపోవడం అనేది జరిగింది. నడిగడ్డ రాజకీయాలు ఎప్పుడైనా కొంచెం నిలబట్టాలంటే రాష్ట్రం అంతా గాలి వీసినా కూడా నడిగడ్డలో మాత్రం గాలి అనేది ఆల్రెడీ చదువుకున్నారు. సో బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు లక్షల జీతాము. సో ఎప్పుడన్నా అనిపించలేదా అవసరమా మనకి రాజకీయాలు? అనుకోకుండా నాన్నని చూస్తుపోయిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమ అనుకోండి, ఆ ప్రజాసేవలో ఉండేటువంటి సంతృప్తి అనుకోండి, అవన్నీ అనుకోకుండా నా లోపల కూడా అక్కడో ఇక్కడో మిస్టేక్స్ చేస్తుంటారు. మీరు యూత్ కాంగ్రెస్ అనేది కాంగ్రెస్కి భజన చేసుకుంటూ కూర్చుంటారా, లేకపోతే రేపు తప్పు చేస్తే ఎదిరించేటట్టు మాట్లాడతారు? డెఫినెట్గా కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ కొన్ని విభేదాలు ఉన్నప్పుడు బయటకు వచ్చి ప్రశ్నిస్తాము. అలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా సీనియర్ కాంగ్రెస్ అని యువత తరఫున పోరాడే. సో మెయిన్ ఇప్పటి వరకు ఫుడ్ పాయిజన్ విషయంలో యూత్ కాంగ్రెస్ స్పందించలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక నోటిఫికేషన్ పడలేదని చెప్పేసి యువత ధర్నాకు దిగే అవకాశాలు ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, తర్వాత ఇంకా హాస్టల్స్లలో కొన్ని విషయాలలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు అంటున్నారు. సో మీరు ఒక యూత్ కాంగ్రెస్గా వీళ్ళంతా ఖచ్చితంగా 100% ఏం చేయాలో చేస్తూనే ఉన్నాము. ఇక ముందు కూడా ఇంకా ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా చేస్తాం. అలా కాని పక్షంలో కాంగ్రెస్ పార్టీ మంత్రుల దగ్గర కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కూడా కొట్లాడి మా యువతకు సంబంధించిన సమస్యలు మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అటు బీఆర్ఎస్, బీజేపీ కూడా చెప్పడం అనేది జరిగింది. ఆ ప్రక్షాళన కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలయ్యి చూపిస్తుంది అనుకోవచ్చు. ఎస్సీ డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, ఇలాంటి రకరకాలుగా సామాజిక వర్గాల వారికి కూడా మేము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రకటించింది. అవన్నీ ఈ రోజున కార్యరూపాలు దాల్చాలంటే మనకు ఒక లెక్క ఉండాలి. మన రాష్ట్రంలో మొత్తం జనాభా ఎంత? మీ పార్టీ నుంచి గెలిచినటువంటి నిర్మల్ మల్లన్న గారు ఇదంతా తప్పుల తడక, ఇదంతా జానరేట్ చేపించినట్టు సర్వే అని చెప్పేసి డైరెక్ట్ కాల్ చేయడం అని జరిగింది. బీసీలు అంటే రాష్ట్రంలో తిరుమలని ఒక్కడే కాదు, బీసీలు అందరూ కూడా తిరుమలని ఒక్కడే నమ్ముతారని లేదు. అనేక రకాల అంతకంటే పెద్ద పెద్ద బీసీలు మా నాయకులు